వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం కూచినపూడిలో అయితే మనం ఉన్నాం. మనతో పాటు తోట రమేష్ గారు ఉన్నారు. KNM 7715 అనేటువంటి వరి వంగడాన్ని అయితే మాత్రం సాగు చేస్తున్నారు 4 ఎకరాల్లో. ఈ విత్తనం ఏ విధంగా పండింది, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇది ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చే విధంగా ఉంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఛానల్ చూస్తున్నటువంటి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన గంట సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే. నమస్కారం రమేష్ గారు. సార్, మనం చూస్తున్నట్టు KNM 7715 వెరైటీని మీరు 5 ఎకరాల్లో అయితే సాగు చేస్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నట్టయితే చాలా వెరైటీలు సాగు చేసినప్పటికీ మీరు KNM 7715 అనే వెరైటీని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎందుకు వేయాలనుకున్నారు ఈ వెరైటీని? ఈ KNM 7715 అనేది తిరువూరు నుంచి తీసుకొచ్చాము. ఓకే. పంట దిగుబడి బాగుంటది, ఇది సన్నవీడి, తక్కువ రోజుల్లో వస్తుంది పంట అని చెప్పి తీసుకొచ్చాము. ఓకే. మనకి 135 రోజుల నుంచి 140 రోజుల లోపు వస్తుంది ఈ పంట. ఓకే. దిగుబడి కూడా బాగుంది. అందువలన తీసుకొచ్చి ఆ పంట ఒక 5 ఎకరాల్లో వేసి చూసాము. ఓకే. పంట అయితే బాగుంది. ఓకే సార్, ఇప్పుడు 135 నుంచి 140 రోజుల్లో ఇదైతే పంట వచ్చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనం ప్రధానంగా చూస్తున్నట్టయితే ఆల్మోస్ట్ చాలా వెరైటీలు ఉన్నాయి. ఒడి వెరైటీలు అంటే కొన్ని 100 రకాలు ఉన్నాయి. ఈ 100 రకాల్లో ఉన్నటువంటి ప్రత్యేకంగా దీన్ని ఎందుకు ఎంచుకున్నారు? సన్నవీడి దిగుబడి ఎక్కువ ఉంటది, తక్కువ రోజుల్లో వస్తుంది పంట అని చెప్పి మనం ఎంచుకున్నాం. ఓకే. ఇది ఆహారానికి అంటే మనం తినడానికి అనువైన వెరైటీ అయినా ఇది? తినడానికి అనువైన అంటే ఇది బీపీటీలు పోలు ఉంటుందా? బీపీటీలను పోలి సన్నగా ఉంటది. బీపీటీల కంటే కూడా సన్నగా ఉంటది. బీపీటీల కంటే కూడా సన్నగా ఉంటది. అంటే నిల్వ సామర్థ్యం ఉంటది దీంట్లో? ఉంటది. 5 ఎకరాల్లో సాగు చేసి ఎన్ని విత్తనాలు తీసుకొచ్చారు, ఏ పద్ధతిలో ముందు వరి నాట్లు వేసుకున్నారు అసలు? బెంగాల్ వాళ్ళకి పోసాము. ఓకే. 10 కేజీలు నుంచి 15 కేజీల లోపు సరిపోతుంది అన్నారు ఎకరానికి. ఓకే. అట్లాగే పోసి వేసాము. పిలక శాతం కూడా చాలా బాగుంది. ఓకే సార్. అది కానీ ఇది కానీ పిలక శాతం బాగా చాలా ఎక్కువగా ఉంది. ఓకే. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సన్నీడి చెత్తలకి తెగుళ్ళు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఎలాంటి తెగుళ్ళు మీరు చూసారు, ఎన్నిసార్లు స్ప్రే చేశారు, ఎన్నిసార్లు పిండేశారు అసలు? దీనికి మేము 2 సార్లు స్ప్రే చేసామండి. ఓకే. తెగుళ్ళు అనేది ఏమి ఆశించాల. ఓకే. వరకు ఓకే. 2 పిలకల దశలో పిలకలు చేయడానికి కోసం ఒకసారి స్ప్రే చేసాం. ఓకే. తర్వాత పాంపొడ తెగులకి వాటికి ఒకసారి స్ప్రే చేసాం. అంతే. 2 సార్లే వేసాం. 2 సార్లు స్ప్రే చేశారు. పిండి కూడా చాలా తక్కువ. ఓకే. హైట్ అనేది ఏ విధంగా హైట్ ఎదుగుతుంది? ఇది వర్షాలకి హైట్ కూడా బాగా వస్తుంది. వర్షాలకి ఏమైనా పడిపోయే ప్రమాదం లేదు? ఏం లేదు. పడిపోయే ప్రమాదం ఏం లేదు. ఓకే. మనం చూస్తుంటే గంటు కూడా చాలా లావుగా ఉంటది, పడే అవకాశం లేదు. పడే అవకాశం అసలు లేదు. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే ప్రత్యేకంగా ఇది గింజలు అనేది ఒక్కొక్క కంకి ఎన్ని గింజలు వస్తున్నాయి, తల్లి కరపతో పాటు పిల్ల కర కూడా ఏ విధంగా అయితే మాత్రం దాని యొక్క కంకి సైజు వస్తుంది? గింజలు వచ్చేసి 400 పైన గింజలు ఉంటాయి. ఓకే. కంకి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఓకే. పెద్దగా ఉంటది. ఓకే. కంకి శాతం కూడా పెద్దగా ఉంటుంది. అదే తల్లి కర్రతో పాటు పిల్లకర్ర ఏ విధంగా ఉంది? పిల్లకర్ర కూడా ఇంచుమించుగా ఏదన్నా ఒక 25 గింజలు 50 గింజలు తేడానే గానీ పిల్లకర్ర కూడా సమానంగానే వస్తుంది. సమానంగా. ఓకే. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకొక వారంలో ఇది హార్వెస్టింగ్ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది. ఇప్పుడు మీరు ఈ వారం రోజుల్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు వ్యవసాయ అనుభవంలో మీకు అర్థమైపోద్ది ఇన్ని క్వింటాల్ దిగుబడి వస్తుంది, లేకపోతే ఇన్ని బస్తాలు దిగుబడి వస్తుంది అని చెప్పి. ఎన్ని బస్తాలు దిగుబడి వచ్చే అవకాశం ఉంది మీకు? మేము అయితే 40 నుంచి 50 బస్తాలు దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం. ఓకే. మీరు విత్తనాలు తీసుకొచ్చినప్పుడు కానీ, విత్తనాలు తీసుకొచ్చేవాళ్ళు కానీ, లేకపోతే విత్తనాన్ని మీరు ఎంచుకున్నప్పుడు కానీ ఎన్ని క్వింటాల్ దిగుబడి వచ్చింది అని చెప్పారు? వాళ్ళు అయితే 60 క్వింటాల్ దిగుబడి వస్తుందని చెప్పారు. మనకి అంత ఉండకపోవచ్చు. 40 నుంచి 50 బస్తాలు మాత్రం గ్యారంటీ ఉంటది. అంత ముందు మీరు సాగు చేసినటువంటి వెరైటీలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ వెరైటీ కొత్తగా వేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఈ వెరైటీనే ఆశాజనకంగా ఉంది. ఈ ఆశాజనకంగా ఉంది. ఎందుకని అలా ఆశాజనకంగా ఉంది? దిగుబడి గానీ, గింజలు ఇది గానీ, తెగుళ్ళు తక్కువ. ఓకే. అన్ని చేలు పడదు. ఓకే. చాలా బాగుంది. ఓకే. ఇది హార్వెస్టింగ్ అనువైన వెరైటీ. ఓకే సార్. ఇప్పుడు ఈ మధ్య వచ్చిన తుఫాను కూడా తట్టుకుని నిలబడి ఉన్న వెరైటీ. ఓకే. ఓవరాల్ గా రైతులకి KNM 7715 వెరైటీ గురించి రైతులకి ఏ విధంగా చెప్తారు? దీని రైతులు వేసుకుంటే ఎలాంటి దిగుబడులు రావచ్చు, లేకపోతే రైతులు వేసుకోవటం వల్ల ఎలాంటి నికర ఆదాయం పొందొచ్చు, రైతు రేపు అమ్ముకోవడానికి మిల్లర్స్ దగ్గర ఇది ఏమన్నా కొనేటటువంటిది ఉంటది కదా? అలాంటిది ఏమి లేదండి. మిల్లర్స్ దగ్గర కూడా ఏ ప్రాబ్లం లేదు. ఓకే. చాలా మంచి పంట, రైతైనా వేసుకోవచ్చు. అన్ని నేలలకు కూడా అనుకూలం. అన్ని నేలకు కూడా అనుకూలం. అంటే ఇప్పుడు మిల్లర్స్ దగ్గర అమ్ముకోవడానికి కూడా మనకి ఇబ్బంది లేదు. చాలా మంది ఏంటంటే ఈ బరీ సన్నీడిగా ఉంటే లేకపోతే కొత్త రకం వేస్తే అమ్ముకోవడానికి ఇబ్బంది ఉండేది అని రైతులు చాలా మంది కామెంట్ లో తెలియజేస్తూ ఉంటారు. అలాంటిది ఏమి లేదండి. సన్నవీడు చాలా బాగుంది. ఇబ్బంది ఏమి లేదు. రైతులకు కూడా ఎవరికైనా ఇబ్బంది ఉండదు. ఓకే. ఓవరాల్ గా రైతులు అయితే ఇది వేసుకోవడం వల్ల అయితే బాగుంటుంది. చాలా బాగుంటది. ఇప్పుడు ఇది మనం చూస్తున్నట్లయితే ఇది కోనారం పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి వెరైటీ ఈ KNM అనేది. ఇప్పుడు మనం చూస్తాం కదా, రమేష్ గారు అయితే మాత్రం ఒక 5 ఎకరాల్లో ఈ KNM
KNM 7715 వెరైటీని తీసుకొచ్చారు. దీని పంటకాలం 135 నుంచి 140 రోజులు కూడా ఉంది. ఇది రేపు వచ్చే ఎండాకాలానికి కూడా సాగు చేసుకోవచ్చు అండి. అంటే రెండు ఏ కాలంలో సాగు చేసుకోవచ్చు. రబీలో కూడా 40 నుంచి 50 బస్తాల దిగుబడి వస్తుందని చెప్పారు. చాలా బాగుంటది. రబీ ఖరీఫ్ రెండింటి కూడా సాగు చేసుకోవాలి. రెండింటి సీజన్ లో సాగు. ఓకే, మనం చూస్తున్నాం కదా, ఇదైతే మాత్రం దీని సామర్థ్యం అయితే 60 క్వింటాల్ దిగుబడి వచ్చిందని నేను చెప్పొచ్చు. మనం ఓవరాల్ మనం చూస్తున్నట్లయితే ఇంచుమించు కూడా 40 క్వింటాల్ దిగుబడి తగ్గే విధంగా అయితే లేదు. మీకు కూడా వీడియోలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఇంకోటి అంటే దీని గురించి రేపు హార్వెస్టింగ్ చేసేటప్పుడు కూడా ఎంత అయింది అనేది కూడా వీడియో తీసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈ పంట అనేది నాకు లోకల్లో ఉండటం, మీకు పూర్తి వీడియో కూడా వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇది ఈ రోజు వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే తోడుగా.